బాస్ ఇదిగో బాస్ కాళిదాస్ భగవాన్ దాస్. అడవిరాజు రాకాస్ స్వాగతం సుస్వాగతం. అడవిరాజు రాకాస్ కి వందనం అభివందనం. ప్రాణమిత్రులకు స్వాగతం సుస్వాగతం. 20 సంవత్సరాల నుంచి మనం నమ్మకంగా వ్యాపారం చేస్తున్నాం. ఇంకా ఈ బందోబస్తు ఏంటి, ఈ జనాలు ఏంటి తెలియాలి. మా మీద నమ్మకం లేదా నీకు? రాకాస్ ఇంత బందోబస్తున్న బట్టి ఈ రహస్య స్థావరాన్ని పోలీసులు కాదు కదా, ఈ అఖండ భూమండలంలో ఎవడూ కనిపెట్టలేకపోయాడు అన్నట్టు మన వ్యాపారాలు ఎలా సాగుతున్నాయి? మన వ్యాపారాలకేంటి రాకాస్, 10 రూపాయల చీప్ లెక్కర్ని తీసుకువెళ్ళి 35 రూపాయలకు అమ్మావు. ఇంకా మన వ్యాపారాలకు తిరిగేముంటుంది, ఇంకా అపజయం ఏముంటుంది? రాకాస్ కానీ ఒకటే సందేహం. ఆ? ఏమిటా సందేహం? ఎవడైనా మన వ్యాపారాల మీద కన్నేశారా, అడ్డు తగులుతున్నారా? వాడి రక్తం తాగి వాడి చిన్న మెదడు చికెన్ లేకుంటా. వాడి పేరు పృథ్వీ. వాడు ఈ సిటీకి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్. వాడు కొంచెం రెచ్చిపోతున్నాడు రాకా. ఆ? వాడి పేరేమన్నా? రంజిత్, బాస్ మనల్ని పట్టుకుంటానని శబ్దం చేసిన వాడి పేరేమన్నా? బుద్ధి. ఆ, పృథ్వీ. పృథ్వీ రే విక్రమ్ సింగ్, అలా శబ్దం చేసిన వాళ్ళందరూ ఏమైపోయారు రా? వాడు మనల్ని పట్టుకున్నామని శబ్దం చేస్తే వాడు వాడు పరువు, వాడు ప్రాణాలు బాస్ కాదు. పోయేది మన పరువు కాదు, వాడి ప్రాణాలు. ఇప్పుడు వాడి ప్రాణాలు నాకు కావాలి. రేయ్, రంజిత్ సింగ్. బాస్ రాకాస్ నువ్వు నిశ్చింతగా ఉండు. తెలుసు కదా మేమేంటో, మా పవర్ ఏమిటో. నిశ్చింతగా ఉండు రాకాస్. వాడి ప్రాణాలు మేము తీసి వాడి ప్రాణాలు కాపాడి విసురుతాం. 15 ఏళ్ల క్రితం ఇలాగే మన 4 లారీలు పట్టుకున్నాడని ఆ ఇన్స్పెక్టర్ సూర్యకి పసి పిల్లవాడికి చెప్పినట్లు చెప్పాను. కానీ వాడు వినలేదు పాపం. వాడిని నిజంగా పట్టుకుంటారుగా? రేయ్, నిజంగా వాడి ప్రాణాలు తెస్తారుగా? వస్తాం. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. నాకు ఇప్పుడే వాడి ప్రాణాలు కావాలి. వాడి శిరస్సు తీసుకొచ్చి నా స్థావర గుమ్మానికి వేలాడదీయాలి. వాడి సావు పోలీస్ కమాండోలు ఒక గుణపాఠం కావాలి. వాడి చావు చూసిన ఏ పోలీసుడు ఈ రాకాసులు పట్టుకోవాలని ఆలోచన రాకూడదు. భగవాన్ దాస్, ఈ రోజు నుంచి సరిగా 10 రోజుల్లో వాడి ప్రాణాలు తీసుకుని పాదాల వద్ద ఉంచుతా. ఇదే మేము నీకు ఇస్తున్న బహుమతి రాకాస్. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఏ భగవాన్, ఈరోజు నీకు ఫుల్ హాలిడే అండ్ జాలిడే. ఎంజాయ్ చేయి. మనం లోపలికి వెళ్ళి చూసొద్దాం పద. ఎక్కడ ఉన్నది నా బంగారు కోడి పెట్ట? వైరల్ వైరల్. ఇన్‌స్టాగ్రామ్ లో నా ఫాలోయింగ్ చూసావంటే మైండ్ బ్లోయింగ్.
అయినా పోస్ట్ టేస్ట్ ఏమో యమ్మ టెంప్టింగ్ ఎప్పుడు వస్తాదంటూ యూత్ అంతా వెయిటింగ్ అప్లోడ్ చేశాక డౌన్లోడ్ కోసం చిన్న పెద్ద తేడా లేక అంతా ఫైటింగ్ దట్స్ వై I am viral వయ్యారి నేనే సొచ్చిన అనుభావనే వైరల్ వయ్యారి నేనే సొచ్చిన అనుభావనే ఏ ముత్యాల ముగ్గేస్తే నీకెంత రీచ్ వచ్చిందా ఉద్యమంత టాటూ వేస్తే నాకెంతో క్రేజ్ వచ్చింది కొత్త కొత్త వంట చేసి ఓవర్ నైట్ స్టార్ అయ్యావా వరే వా కుర్ర గుండెలోను పట్టెట్టు టాప్ ఆఫ్ ద టౌన్ అయ్యాను ఫోరమాసు స్టెప్పులేస్తే పెంచ బీచు అన్నారా ఒళ్ళు విరుచుకుంటే చాలు రచ్చ మ్యాక్స్ అన్నారు ఏ పద్ధతిగా ఉన్నన్నాడు మొత్తనుకుని వదిలేశారు హద్దులు నేరద్దన్నాగా వద్దన్నా చేసేశారు ఏం చేసేశారు వైరల్ వయ్యారి నేనే సొచ్చిన అనుభావనే వైరల్ వయ్యారి నేనే సొచ్చిన అనుభావనే ఏ వచ్చాక ఈ క్రేసు వయ్యారి ఏం చేసావే నా ఫ్యాన్స్ కోసమని ఇంకొంచెం బరువెక్కాను ఓ పాప ఎప్పుడైనా ట్రోల్ అయితే ఫీల్ అయ్యావా అయ్యన్ని మామూలే చూడొద్దని ఫిక్స్ అయ్యాను తక్కమన్న తక్కదంట నీ పైన మాటకే తప్పు లేదు తప్పదంట ఆ మాత్రం క్రేవింగ్ నాలో నా ఎంత ఉన్నా నీ చూపులు వెతికేదొకటే అందుకనే ఎంత ఉందన్నా ఎగబడి తెగ కానిచ్చారే ఏం కానిచ్చారు వైరల్